నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లాలో నకిలీ నోట్ల చలామణి కలకలం రేపుతోంది. జోక్కల్ నియోజకవర్గంలో కొందరు వ్యక్తులు నకిలీ నోట్ల మార్పిడికి ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. గతంలోనూ జిల్లా కేంద్రంతో పాటు బాన్సువాడ, గాంధారి మండలాల్లో దొంగ నోట్ల చలామణి అయ్యాయి. కాగా మళ్లీ నకిలీ నోట్ల ఘటనలు వెలుగు చూడడంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జోక్కల్ నియోజకవర్గంలో నకిలీ నోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. నంబర్లు లేని చిల్డ్రన్స్ బ్యాంక్ పేరుతో ఉన్న నోట్లను చలామణి చేస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని ఓ వ్యక్తి తీసుకున్న అప్పు కింద వీటిని ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ నోట్లను తీసుకున్న వ్యక్తి వీటిని గుర్తించి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా జోక్కల్ నియోజకవర్గంలో కొందరు వ్యక్తులు నకిలీ నోట్లను చలామణి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో జిల్లాలోని పెద్ద కొడబ్గల్, మద్నూర్, జోక్కల్ మండలాలతో పాటు సంగారెడ్డి జిల్లాలోని ఖంతి మండలం, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు 5 అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ సింధూర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిహద్దు వివాదాలు, సైనికులను రాజకీయాలకు తీసుకురావద్దని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ సింధూర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద నిరసన చేపట్టారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గత 2 సంవత్సరాల పాలనలో ఒక మంచి పని చేయకపోవడంతో ఓటు అడిగే ముఖం లేక ముఖ్యమంత్రి సైనికులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఆపరేషన్ సింధూర్ ని అవమానిస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సమంజసం కాదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డి బీజేపీ కేంద్ర మంత్రులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని చెప్పారు. అలాంటి కాంగ్రెస్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ఆపసోపాలు పడుతోందని ఎద్దేవా చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో చెట్లను అక్రమంగా నరికివేస్తున్నారని కాలనీవాసులు ధర్నా నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లను నరికివేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు బాధితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో స్థానికులు ఆందోళన విరమించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో రోడ్డు పక్కన గల చెట్లను నరికివేశారని నిరసన చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఏపుగా పెరిగిన చెట్లను నరికివేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖల అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోవడం లేదంటూ నరికిన చెట్టు మొదలతో రోడ్డుపై ధర్నా నిర్వహించారు. చెట్లు నరికిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ సీఐ నరహరి, అటవీ శాఖ రేంజ్ అధికారి రమేష్లు చెట్లు నరికిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో స్థానికులు ధర్నా విరమించారు.
వివరణ ఇవ్వాలి కదా సార్. మున్సిపల్ పరిధిలో చెట్లు పెట్టాలి, కమిషన్ పెట్టాలి. దొంగ పర్మిషన్ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ వెంటనే. మున్సిపల్ కమిషనర్ బిల్డర్ కు బొమ్మ వేస్తున్న మున్సిపల్ కమిషనర్ వెంటనే. మున్సిపల్ కమిషనర్ వెంటనే. మీ పరిధిలో ఉంటది కాబట్టి మీరు 100% మాకు, ఎందుకంటే ఇది ఒక్క విషయంలో మా కామారెడ్డి మొత్తం ఇచ్చేస్తారు. ఎందుకంటే మనం తిరిగే జాగాల మీరు చెట్లు పెంచమని చెప్తారు, వీళ్ళు మీకు తెలియకుండా నరికేస్తే కరెక్ట్ కాదండి. ఎందుకంటే మేము డిస్టర్బ్ చేయడం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఇంతకుముందు గవర్నమెంట్ కాపాడండి, ఇప్పుడు కూడా చెట్లు పెట్టమని అంటారం అని చేస్తున్నారు. మీకు తెలియకుండా మీకు కనుగోలు నడుస్తుందని మేము అనుకుంటలేము, కానీ ఏదున్నా మీరు చూడండి, సార్ గారు చెప్పినట్టు ఏదైనా యాక్షన్ తీసుకోండి. ప్రజాప్రతినిధి పొద్దున్న నుంచి మిషన్లు పెట్టి ట్రాక్టర్లు పెట్టి ఒక 5-6 ట్రాక్టర్లు నిలుపుతాయి. మేమేమంటున్నామంటే ఇప్పుడు ఈ విధంగా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత సైనికులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి ప్రయత్నించిన భాజపా నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత సైనికుల త్యాగాలను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. రేవంత్ రెడ్డి వెంటనే దేశ సైనికులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న సైనికుల పట్ల ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యతమైనవని చెప్పారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సైనికుల త్యాగాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొన్నారు. కాగా బీజేపీ నాయకులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం బీజేపీ నాయకులను పోలీస్ స్టేషన్ తరలించారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసము ఎంతగా నీచానికి దిగజారి తన స్థాయిని మరచి మరి రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఆఖరికి సైన్యమును కూడా వాడుకొని, సైన్యము యుద్ధం చేయలేదు, సైన్యము పోరాడలేదు, సైన్యం దగ్గర శక్తి లేదు, ప్రభుత్వం దగ్గర శక్తి లేదు. రేవంత్ రెడ్డి మేము ఒకటే మీకు చెప్తున్నాం, ఈసారి బాంబులు వేలిస్తే యుద్ధమైతే రాఫేల్ యుద్ధాన్ని విమానానికి మిమ్మల్ని గట్టి పంపిస్తాం, మీరే ధైర్యంగా స్వయంగా చూడొచ్చు, అక్కడ యుద్ధం చేసింది చేయండి, ఆ యుద్ధం మిమ్మల్ని గట్టి పంపిస్తాం, అది మీరు మాత్రం పక్క. ఇటువంటి అవాకులు చెవాకులు పేలితే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక సైనికుడిగా రాష్ట్రంలో మేము తిరగబడతాం. మీరు ఖబర్దార్ ఇంకొకసారి సైన్యాన్ని కానీ, ఈ దేశాన్ని కానీ, దేశ ప్రధానమంత్రిని కానీ మాట్లాడితే జాగ్రత్తగా. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే,
ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. సన్న రకం ధాన్యం సాగు చేస్తున్న రైతులకు క్వింటాలకు 500 బోనస్ చెల్లింపు ప్రారంభమైంది. కనీస మద్దతు ధరతో పాటు ఈ బోనస్ మొత్తాన్ని విడతల వారీగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం సీజన్లో సన్న రకం ధాన్యం సాగు చేసిన రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలకు 500 బోనస్ మొత్తాన్ని చెల్లించే ప్రక్రియ ఎట్టకేలకు మొదలైంది. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తమ సన్న వడ్డను విక్రయించిన రైతులకు ముందుగా కనీస మద్దతు ధర చెల్లించిన అనంతరం ఈ బోనస్ మొత్తాన్ని విడతల వారీగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు ఈ బోనస్ ను అమలు చేస్తుండటంతో సన్నాలు సాగు చేసిన రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఈ మేరకు కామారెడ్డి జిల్లా కోటగిరి మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. రైతులకు రేవంత్ సర్కార్ దన్నుగా నిలుస్తోందన్నారు. రైతులు రాజును చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. అన్నదాతల సంక్షేమ ధ్యేయంగా రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ఇప్పటికే 2 లక్షల వరకు రుణమాఫీ చేయడంతో పాటు సన్నాలకు బోనస్ అందించిందని చెప్పారు. అందుబాటులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తోందని పేర్కొన్నారు. రైతు పక్షపాతమైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మరి ప్రభుత్వమే కొనుగోలు చేసి టాటాలు ఎంతాను మరి బోనస్ అందరికీ జమ అయిపోయిన ఘాట్ అయిన వరకు అని చెప్పి మరి రైతులు ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి బలపరుస్తూ మరి రుణపడి ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ మరి ఇదే కాక వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. మరి ఇదే కాకుండా అనేక రకమైన ఇచ్చిన హామీలు ఇందులో మా ఇండ్లు కానివ్వండి, ఇందులో మా ఇండ్లు నిర్మాణం చకచకా జరుగుతూ ఉన్నాయి. ఇల్లు కూడా గతంలో కన్నా మెరుగ్గా ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి ఇల్లు కట్టేవాళ్ళు కాకుండా లబ్ధిదారుల ఖాతాలనే 5 లక్షలు, దారులు జనానికి అయితే 5 లక్షలు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.